హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సి ఫేజ్ 14కి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 3003 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ కాదు, అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాదు, గవర్నమెంట్ జాబ్స్ ఇవి. 10వ తరగతి చదివిన వారికి, ఐటీఐ చదివిన వారికి, డిప్లొమా చదివిన వారికి, డిగ్రీ చదివిన వారికి, ఎనీ డిగ్రీ, బీటెక్, బీఏ, బీఎస్సీ అందరూ, పీజీ చదివిన వారు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ అయితే మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయింది. ఒక్కొక్కరు 4-5 జాబులు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 4-5 జాబులు మినిమం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్, ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కులుస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో మనకి 13 ఏప్రిల్ 2026 అనేది విడుదలైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షనర్స్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కోసం ఈ డిపార్ట్మెంట్లో మనకి అన్ని డిపార్ట్మెంట్లో మనకి 3003 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకి 13/4/2026 నుంచి 14/5/2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఆన్లైన్ ఫీజు అయితే 5/5/2026 దాకా ఫీజు పేమెంట్ చేసిన డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏదన్నా అప్లికేషన్లో తప్పులుంటే 11/5/2026 నుంచి 13/5/2026 వరకు మనకి కరెక్షన్ చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మనకి 2026 అయితే టెంటేటివ్, అంటే రోజు 3 బ్యాచ్లు అయితే ఉంటాయి. ఈలోగా మీకు ఎగ్జామినేషన్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒక కంకణం కట్టుకుని పిల్లలందరూ మాకు జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వారందరూ ఈ రోజు నుంచి చదవడం మొదలు పెట్టండి. నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీరు కాల్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ మనకి 1/1/2026 కల్లా మనకి వేరు పోస్టులకి వేరు విధంగా ఉంది. 18 నుంచి 25 వరకు అప్లై చేసుకున్న పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 వరకు ఇక్కడ ఏ డేట్లో పుట్టాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 18 నుంచి 28 సంవత్సరాలకి, తర్వాత 18 నుంచి 30 సంవత్సరాలు, 18 నుంచి 35 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి అయితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు, అన్ని రకాల పోస్టులకి ఇక్కడైతే మనకి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్లో పుట్టవలసి ఉంటుంది మీరు. తర్వాత దాంతో ఫలంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అండర్ ఏజ్ 10 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదే డిఫెన్స్ పర్సన్ డిజబిలిటీ ఉన్నవారు 3 ఇయర్స్, డిఫెన్స్ పర్సన్ డిజబిలిటీ 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారు అయితే అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 ఇయర్స్, వాళ్ళకి రెగ్యులర్ అయితే అన్రిజర్వ్డ్ 40 ఇయర్స్ దాకా, గ్రూప్ సి పోస్టులకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. చాలామంది కానిస్టేబుల్, మన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఉంటారు, సిఆర్ఎఫ్ కానిస్టేబుల్స్ ఉంటారు, వారు ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 45 ఇయర్స్ దాకా, వీడో అండ్ డైవర్స్ ఉమెన్స్కి అయితే 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. వీడియో అండ్ డైవర్స్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ వారు అయితే 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైనా సరే వీడియో మహిళలు కూడా ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ వచ్చిన వారు ఎక్స్ సర్వీస్ మెన్స్. అంతేగాని సిఏపిఎఫ్ నుంచి వచ్చిన వారు ఎక్స్ సర్వీస్ మెన్స్ కింద లెక్కలోకి రావరు. చాలామంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉంటారు, సార్ మేము ఎలిజిబుల్ ఐటీబీపీ వారు, సిఆర్పిఎఫ్ వారు మీరైతే ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన వారే ఎలిజిబుల్. మీరు ఫీజు పేమెంట్ విషయంలో వచ్చేటప్పటికి ₹100 అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్, తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే ఉంటే ఫీజు పేమెంట్ చేయడానికి 5/5/2026లోగా ఫీజు పేమెంట్ చేయవచ్చు. ఇది 4-5 నోటిఫికేషన్లో అదే జాబ్స్కి వేరుగా పెట్టుకుంటే 4-5కి వేరుగా సపరేట్గా మనకి ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ అయితే రాదు. మనకి మన సౌత్ రీజన్లోకి రావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వారందరూ, మన గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు,
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఏలూరులో కూడా ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా ఉంది. మన హైదరాబాద్లో కూడా ఉంది. ఖమ్మంలో కూడా ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా ఎగ్జామ్ సెంటర్స్. ఈ సెంటర్స్కి అయితే మీరు పెట్టి ఎగ్జామ్ అయితే రాయవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఊర్లో రాయవచ్చు మీరు. మనకి ఎగ్జామ్ అయితే అందరికీ ఒకటే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇంటర్మీడియట్ లెవెల్ వారు ఇంటర్మీడియట్కి, గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతాయి. జనరల్ ఇంటెలిజెన్సీ మనకు 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ 60 మినిట్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. 1 గంటలో మనకు 100 క్వశ్చన్లు అయితే చేయవలసి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 0.5 ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ అయితే మీరు తప్పు చేస్తే మీకు మైనస్ మార్క్ అయితే ఉంటుంది. పేపర్ వచ్చేటప్పటికి మనకి హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో ఉండదు. మీరు అందరూ గమనించగలరు. కానిస్టేబుల్కి, ఎంటీఎస్కి తెలుగులో ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఇంగ్లీషు, హిందీలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్కి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వడానికి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. 10th క్లాస్ లెవెల్లో ఉన్నవారు ఈ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్మీడియట్ ఉన్నవారైతే ఈ లెవెల్లో మీరు ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నవారందరూ ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సిలబస్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. సిలబస్ని బట్టి ఒకటి టిక్ చేసుకుని మీరైతే లైఫ్ని అయితే జాబ్ వచ్చేలాగా మలుచుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ ఫోటోని ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఇచ్చిన విధంగా అప్లోడ్ అయితే చేస్తే మీది రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంది. క్యాప్ ఉండకూడదు, కళ్ళజోడు ఉండకూడదు ఇక్కడ మీకు. అదైతే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మనకి వేకెన్సీ పొజిషన్స్ ఏంటంటే స్టెనోగ్రాఫర్లో ఉన్నాయి, ల్యాబొరేటరీ అటెండర్లో ఉన్నాయి, జూనియర్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ క్వాలిఫై అయిన తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అనేసి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో మీకు ఉంటుందో పే లెవెల్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటాయి, అన్ని కేటగిరీ వారికి జాబ్స్ ఉన్నాయా లేవో అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, దానికి ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 లెవెల్లో ఉంటుంది. టోటల్ వేకెన్సీలు 70 ఉన్నాయి. ఇక్కడ అందరికీ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఏ జాబ్కైనా ఇలాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్కి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇంకా జాబులు అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ కోసం అయితే జాబ్స్ ఉన్నాయి. వారికి కూడా 18 నుంచి వీరికి కూడా 10+2 లెవెల్లో మనకి పేపర్ అయితే ఉంటుంది. తర్వాత డ్రిల్లింగ్ అసిస్టెంట్, గైడు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ వారికి అయితే మనకి ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 25 సంవత్సరాల వరకును. ఇక్కడ వేకెన్సీలు బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. తర్వాత మనకి క్లర్క్ కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. స్టోర్ కీపర్ జాబ్స్ ఉన్నాయి. తర్వాత స్టోర్ అటెండర్ కూడా ఉన్నాయి. రీసెర్చ్ కూడా అయితే ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ కోసం, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోసం ఐటీ చదివిన వారికి కూడా ఉన్నాయి. ఇది మెట్రికులేషన్ అంటే 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 18 నుంచి 27 సంవత్సరాలకు. ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ కోసం అయితే కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ ఇదైతే సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఉంటాయి. డిపార్ట్మెంట్ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ దాంట్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి చాలా రకాల జాబులు అయితే చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి. దానికి అన్ని రకాల జాబులకి మీరు దేనికి ఎలిజిబుల్గా ఉన్నారో అన్నీ చూసుకుని ఒకసారి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సీనియర్ డాక్యుమెంట్స్ అని, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, అకౌంటెంట్ అని, ప్రొఫెషనల్ కమ్ క్వాలిఫైడ్ అసరింగ్ సూపర్వైజర్ అనేసి, సినోగ్రఫీ గ్రేడ్ 1 అనేసి, తర్వాత అసిస్టెంట్ టెక్నీషియన్ అనేసి, తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ అనేసి, అకౌంటెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఎవరైతే అగ్రికల్చర్ నుంచి చదువుతారో వారు అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ స్కిల్స్ అనేసి, జూనియర్ ఇంజనీరింగ్, ల్యాబొరేటరీ అటెండర్, ఫీల్డ్ అటెండర్, లోవర్ డివిజన్ క్లర్క్ దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్నాయి. తర్వాత పీజీ చేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అన్ని రకాల పోస్టులు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు దేనికి అప్లై చేసుకోవాలంటే దానికి అప్లై చేసుకోవచ్చు. నర్సు చదివిన వారు కూడా నర్సుకు కూడా అప్లై చేసుకోవచ్చు.
వార్డ్ అటెండర్ మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 105 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిపార్ట్మెంట్లో అయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తర్వాత దానికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇన్సెట్ కలెక్టర్గా అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్, లైబ్రరీను, అన్ని రకాల చాలా రకాల మన ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. రీజనల్ వైజ్గా అయితే ఉన్నాయి ఇవి. మనకి ఇక్కడ చూడండి సౌత్ రీజన్లో కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ సౌత్ రీజన్లో అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఫ్రేమ్ అసిస్టెంట్ అని, కోర్ట్ మాస్టర్ అనేసి, తర్వాత ఫార్మసిస్ట్ అనేసి అన్నీ ఎలిజిబుల్గా ఉన్నవారు ఎవరికైతే మొత్తం ఒకసారి అయితే చూసుకొని మీ క్వాలిఫికేషన్ ఏముందని 4-5 జాబులకు మీరు ఎలిజిబుల్గా ఉంటారు కాబట్టి దీన్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. దీనికి అందరూ అప్లై అయితే చేయండి. ఫీజు కూడా 100 రూపాయలే కాబట్టి 4-5 జాబులకి మీరు ఎలిజిబుల్గా ఉంటారు. దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.